సార్ కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పైన నిఘా పెట్టాలని చెప్పేసి మోదీ గారు ఆదేశించారని చెప్పేసి కొన్ని వెబ్సైట్లలో వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన నిఘా పెట్టాయా? మోదీ గారే పెట్టమన్నారా? ఎందుకు పెట్టించారు? మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఒక వార్త నేను కూడా చూశాను. ఆ వార్త ఏం చెప్తుందంటే, పవన్ కళ్యాణ్ మీద కేంద్ర నిఘా సంస్థల నిఘా పెట్టారు. ఎందుకంటే మోడీనే ఆదేశించాడు అని వార్తొస్తుంది. దీనికి నేపథ్యం ఏందంటే, మొన్న ఆయన 14వ తేదీ మార్చి 14 తేదీ పిఠాపురంలో చిత్రాడలో జయకేతనం పేరుతో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. దానికి 57 ఎకరాల్లో ఆ సభ జరిగింది. లక్షలాది మంది అటెండ్ అయ్యారు. బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. 1½ అవర్ పవన్ కళ్యాణ్ స్పీచ్‌ని చాలా జాగ్రత్తగా విన్నారు. సో, ఇంతసేపు అటెన్షన్‌ని గ్రాబ్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. సభ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాడు. సో, పవన్ కళ్యాణ్‌కి మాట్లాడిన విషయాల్లో చాలా విపరీతంగా రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో ఎవరి స్పీచ్‌కి రానంత రెస్పాన్స్ వచ్చింది. ఇటు తమిళనాడు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత సనాతన ధర్మం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీలో ఏ నాయకుడు మాట్లాడినా దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ అనేది దేశంలో ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా కూడా విపరీతంగా ఫోకస్ చేసింది పవన్ కళ్యాణ్ స్పీచ్‌ని. ఇక తమిళనాడులో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌కి 90% తమిళనాడులో వ్యతిరేకత వచ్చింది. ఓ 10% బీజేపీ ప్లస్ బ్యాచ్ అంతా కూడా పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేశారు. ఏదేమైనా ఆ స్పీచ్‌తో పవన్ కళ్యాణ్‌కి ఓవరాల్‌గా ఇండియాలోనే మైలేజ్ అనేది వచ్చింది. మీడియాలో మైలేజ్, ప్రజల్లో డిస్కషన్, పొలిటికల్ పార్టీలు గుర్తించడం ఇది జరిగింది. సో, పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా సాధించగలిగాడు? ఒక చిన్న మీటింగ్‌తో ఇంత ఆహ్, ఆహ్, డిస్కషన్‌ని, చర్చని ఎలా రగిలించగలిగాడు అనేది స్టడీ చేసి చెప్పమని ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఒక నిఘా కమిటీని మోడీ ఏర్పాటు చేశాడనేది వార్త సారాంశం. అంటే ఇది వినడానికైతే లాజికల్‌గా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా మామూలుగా సభలు, సమావేశాలు జరిగినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పౌరకుల సంఘంలో నేను పనిచేసినప్పుడు కూడా మా సభలకి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు, రిపోర్టింగ్ అనేది ఇచ్చేవాళ్ళు. అంటే సమాజంలో వివిధ సంస్థలు, వివిధ పౌర ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు లేదా విప్లవ ప్రజా సంఘాలు వీళ్ళు సభలు నిర్వహించినప్పుడు రెగ్యులర్‌గా ఇంటెలిజెన్స్ వాళ్ళొచ్చి నివేదికలనేవి సమర్పిస్తా ఉంటారు. ఇది రొటీన్‌గా జరిగేది. ఎందుకంటే దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక స్పెషల్ బ్రాంచ్ అంటారు. ఎస్‌బీ అంటారు వాళ్ళు. ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ గాని, ఎస్‌బీ ఎస్ఐ గాని వాళ్ళు కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళ పనేందంటే రోజు ఆయా టౌన్‌లలో ఏమేమి జరుగుతుందో దాన్ని రిపోర్ట్ చేసి పంపిస్తా ఉంటారు. ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళవి ప్రత్యేకంగా జరుగుతాయి కాబట్టి దీని మీద కేంద్ర స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికలు తెప్పించుకొని నివేదికలు పంపించడం అనేది సర్వసాధారణం. ఆ యాంగిల్‌లో నిఘా పెట్టుండే అవకాశం ఉంది. అంతకంటే పవన్ కళ్యాణ్ మీద ఏదో నెగెటివ్‌గా మోడీ పెట్టుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మోడీకి పవన్ కళ్యాణ్ చాలా అవసరం ఉంది. సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలనేది మోడీ ప్లాను. ముఖ్యంగా 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకి పవన్ కళ్యాణ్‌ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ తమిళ రాజకీయాల మీద ముఖ్యంగా హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. దాన్ని విమర్శిస్తూ తమిళ ఉద్యమంలో హిపోక్రసీ ఉంది. వాళ్ళు హిందీని వద్దంటారు గానీ, హిందీలోకి తమ సినిమాలను డబ్ చేసి ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో, ఉత్తరాఖండ్‌లో వాళ్ళకి డబ్బులు కావాలి. కానీ వాళ్ళ భాష మాత్రం వద్దు. ఇదెక్కడి లాజిక్కు అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించాడు. దాంతో తమిళనాడు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మేము హిందీకి భాషకు వ్యతిరేకం గాదు. బలవంతంగా హిందీ మా మీద రుద్దడానికి వ్యతిరేకం. 1968 నుంచి కూడా తమిళనాడులో 2 లాంగ్వేజ్ పాలసీ ఉంది. తమిళ్ అంటే ఇంగ్లీషు. ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ పేరుతో వాళ్ళు హిందీని రుద్దుతున్నారు. అది కరెక్ట్ కాదు. నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఒక భాష తప్ప ఇంకే భాష రాదు. ఈవెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోరు వాళ్ళు. వాళ్ళు మాత్రం ఒక భాష నేర్చుకుంటారు. మనం మాత్రం 3 ఎందుకు నేర్చుకోవాలి? మన పిల్లల మీద బర్డెన్ ఎందుకు? అనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఈ హిందీ భాషను ఇంపోజ్ చేయడం వల్ల ఆల్రెడీ నార్త్ ఇండియాలో మైథిలి గావచ్చు, కొంకణి గావచ్చు ఇలాంటి అనేక భాషలు 25 భాషల దాకా చనిపోయినాయనేది కూడా తమిళనాడులో మాట్లాడుతున్నారు. ఈవెన్ విజయ్ లాంటి వాళ్ళు, కమల్ హాసను
తర్వాత డీఎంకే లీడర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ప్రకాష్ రాజ్ అయితే ఇది జనసేన కాదు భజన సేన అని మాట్లాడాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆహ్, షర్మిల లాంటోళ్ళు, తర్వాత అనేక ప్రజా సంఘాలు, అనేక నెటిజన్స్ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకతతో పోస్టులు పెడుతున్నారు. అంటే చెగువేరా నుంచి సనాతన వరకు పవన్ కళ్యాణ్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. తర్వాత తనే ఒకప్పుడు మాట్లాడిన వీడియోలని పక్కన పెట్టి ఎడిట్ చేసి పెడుతున్నారు. అది చూస్తే నిజంగా షాక్ అవుతుంది. ఒక వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఇలా చెప్పగలడా అనేది. అదేందంటే పవన్ కూడా రాజకీయ నాయకుడు. పవన్ మీద ఎందుకు ఇంత ఇది ఉందంటే పవన్ రాజకీయ నాయకులలో ఒక డిఫరెంట్ టైపు ప్రజల మీద కన్సర్న్ ఉన్నవాడు, కొంత సిద్ధాంతాలు మాట్లాడేవాడు. ఆహ్, ప్ర అని అంటే సామాజిక న్యాయము లేకపోతే ప్రజలకు భిన్నమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ అందిస్తాడు. ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు అవన్నీ లేవు. ఎందుకంటే ఆయన అధికారం ఇప్పటివరకు లేదు. ఇప్పుడు కూడా 9 నెలలు అయినా కూడా ఆయన మీద ఇప్పటివరకైతే ఎటువంటి మనీ ఫ్రాడ్ గాని లేకపోతే అవినీతి గాని వీటి మీద రాలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్‌ని భిన్నంగా చూస్తారు. కానీ నిజానికి నేను చాలా సార్లు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడే. ఆయన గోల్ కూడా అధికారమే. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ భిన్నంగా ఉండాలని కోరుకోవడం అత్యాస. పవన్ కళ్యాణ్‌కి కూడా సీఎం కావాలని కోరిక. సీఎం కావాలంటే ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తాడు. సీఎం కావాలంటే కమ్యూనిస్టులు అవసరం ఉంటే కమ్యూనిస్టులని పొగుడుతాడు. చెగువేరా అంటాడు. మా నాన్న కమ్యూనిస్ట్ అంటాడు. దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు మా నాన్న అంటాడు. ఇవన్నీ మాట్లాడతాడు. కులం వద్దనుకుంటే కులం వద్దంటాడు. మళ్ళీ కులం కావాలంటే కులం కావాలంటాడు. మతం వద్దనుకుంటే మతం వద్దంటాడు. మళ్ళీ మతం ఉపయోగపడుతుందంటే మతం నేను చిన్నప్పటి నుంచి రామనామం జపం చేస్తున్నానని చెప్తాడు. అలాగా ఆయన టిపికల్ అందరు రాజకీయ నాయకులే లాగానే ఆయన కూడా దాన్ని మేము గొల్ల ఫిలాసఫీ అని పేరు పెట్టాం. గొల్ల ఫిలాసఫీ అంటే షెల్ ఫిలాసఫీ. అంటే తమకేది కావాలో దాని చుట్టూ ఒక ఫిలాసఫీని తయారు చేసుకొని అది మాట్లాడుతుంటారు. ఇది అందరూ చేసే పని. వ్యక్తులుగా మనం అందరూ కూడా మనకేది అవసరమో దాని చుట్టూ ఒక ఫిలాసఫీ మాట్లాడుతుంటాం. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ని భిన్నమైన రాజకీయ నాయకుడు లేకపోతే ఆహ్, ఆహ్, పేద ప్రజల పక్షపాతి ఇలాగా లేకపోతే తక్కువ సో కాల్డ్ ఆహ్, దళిత కులాలకి ఆయన అండగా ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలు. ఆయన రాజకీయంగా తన ప్రయోజనాలకి ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు. కులమైనా, ప్రాంతమైనా, మతమైనా ఏదైనా గూడా ఆయన తనకు ఉపయోగపడుతుందనుకుంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయనకి సిద్ధాంతం అంటూ లేదు. ఆయనకే గాదు ఏ పొలిటికల్ పార్టీకి ఇవాళ ఇండియాలో సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతం అంటే అధికారమే వాళ్ళ సిద్ధాంతం. అధికారమే ఐడియాలజీ, అధికారమే పరమావధి. కాబట్టి గాంధీ చెప్పినట్టుగా మన లక్ష్యము దాన్ని చేరుకునే మార్గం. ఈ 2 బాగుండాలనేది గాంధీ చెప్పాడు. కానీ కమ్యూనిస్టులు లక్ష్యం బాగుంటే మార్గం ఏదైనా పర్వాలేదని కమ్యూనిస్టులు అనేవాళ్ళు. ఇవాళ లక్ష్యము బాగుండాల్సిన అవసరం లేదు. మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు. లక్ష్యం అంటే మన అధికారమే మన లక్ష్యం. అధికారం అనే లక్ష్యాన్ని ఏ మార్గం ద్వారానో చేరుకోవచ్చు. ఎన్ని సార్లైనా మార్గం మార్చొచ్చు అనేది ఇవాళుంది. అందుకనే యూటర్న్ బాబు అంటున్నారు. యూటర్న్ జగన్ అంటున్నారు. ఇప్పుడు యూటర్న్ పవన్ కళ్యాణ్. సో యూ2 అని పేరు పెట్టొచ్చు ఆయనకి. యూటర్న్ పవన్ కళ్యాణ్ అని. కాబట్టి ఇవాళ అందరూ యూటర్న్ చేయనోళ్ళు ఎవరు లేదు. మోడీ ముస్లింలను విమర్శిస్తారు. మళ్ళీ మోడీకి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో టెన్షన్ వచ్చింది. ముస్లింలు ఓట్లు పడవని. చిన్నప్పటి నుంచి ముస్లింల దగ్గరే పెరిగాను. మా ఇంట్లో అంతా ముస్లింలే తిరిగేవాడని మాట్లాడలేదు మళ్ళీ మోడీ. సో అందరూ గూడా ఏందంటే ఓట్ల కోసం వాళ్ళు ఎన్ని ఊసరవిల్లు అవతారాలను ఎత్తారు. పవన్ కళ్యాణ్ కూడా భిన్నమైనోడైతే కాదు. కాబట్టి మోడీ అయితే పవన్ కళ్యాణ్ అవసరం మోడీకుంది. మోడీ అవసరం పవన్ కళ్యాణ్‌కుంది. ఎందుకంటే మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని క్యారీ చేయడు. సో మోడీ వల్లనే పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని అధికారం రాగానే పక్కన పెట్టేవాడు. అందుకని మోడీ అవసరం పవన్ కళ్యాణ్‌కి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు.